యేసు ప్రభు వారి యొక్క పుట్టుక ఎందుకు శుభదినం అయింది అంటే, ఎందుకు పర్వదినముగా, ఎందుకు ప్రపంచమంతా కూడా ఈ యొక్క క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారని అంటే, ప్రియులారా ఒక మాట గమనించాడు. మనము దేవునికి చెందినటువంటి వారు, మనిషి మానవుడు దేవునికి మానవుడికి చెందినవాడు. ఎట్లా అంటే 2 సార్లు దేవునికి చెందినటువంటి వాడు. ఎట్లా అంటే మొట్టమొదటిగా దేవుడు తన పోలికల మానవుని సృష్టిస్తూ వచ్చాడు. అయితే తన పోలికలో మానవుని సృష్టించినప్పుడు మనిషి ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం ఉంది, అది మనకు తెలుసు. ప్రియులారా, మనిషి స్వచిత్తం వల్ల తన ఇష్టానుసారంగా దేవుని చిత్తానికి అవిధేయతగా మనిషి పాపంలో పడిపోతూ ఉన్నాడు. కాబట్టి ఇది మొదటిసారి మానవుడు దేవుని వాడే. రెండవ వాడి కూడా మానవుడు దేవుని వాడే. ఎలాగంటే, పోయినటువంటి యేసు ప్రభు వారి లోకమునకు వచ్చి ఆయన మన కొరకు జన్మించి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పినట్లుగా ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ప్రియులారా, రెండవసారి ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, నీవు నీ సొత్తు కాదు, మరెవరో విలువ పెట్టి కొనబడినటువంటి వాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏంటి మరి, నాగార్జున సాగర్ ప్రాంతంలో చూసినట్లయితే కొంచెం నాగార్జున సాగర్ ప్రాంతంలో చూసినట్లయితే మనకు తెలుసండి, వార్డులు ఇట్లా ఉంటాయి కదా. అయితే ఒక పిల్లోడు ఏం చేశాడంటే, ఆ వర్షాకాలంలో ఆయన ఒక అందమైనటువంటి నౌకను, పడవను చేసుకున్నాడు. పడవను తయారు చేశాడు, దాన్ని చక్కగా రంగులు దిద్దాడు, తన పేరు రాసుకున్నాడు. దాన్ని చూసి మురిసిపోయాడు. వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క వరదలో విడిచిపెట్టాడు. అప్పుడు అది తప్పిపోయింది. ప్రియులారా, ఎక్కడ పోయిందో తెలియదు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ పడవ మరలా ఆయనకి దొరికింది. ఆయన అంటాడు, ఈ పడవ నాది అంటాడు. నీది ఎట్లా? నేను విలువ పెట్టి కొనుక్కున్నాను ఇది. నేను వేరొకరు అమ్మితే, ఒక జాలర్ అమ్మితే నాగార్జున సాగర్ ప్రాంతంలో నేను విలువ పెట్టి వెల చెల్లించాను. అది అవునా అని చెప్పి జేబులో చూసి జేబులో డబ్బులు తీసి మరలా ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ వాడ మొదటిసారి తను చేశాడు. అది ఆయనకి తెలుసు. మొదటిసారి తనే చేశాడు, తన చేతులతో చేశాడు. కానీ వాడేమైందండి, వరదలో కొట్టుకుపోయి తప్పిపోయింది. రెండవసారి ఆయన ఏం చేశాడంటే తన వాడు కొనుక్కున్నాడు. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు రెండవసారి కూడా పిల్లవాడి ఇంటికి తీసుకెళ్లి తప్పిపోయిన వాడు మరలా దొరికింది అని చూసి మర్చిపోయాడు. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యం మనకు అర్థమవుతుంది. మానవుడు మొదటిసారి తప్పాడు. అలాగే తప్పిపోయినటువంటి మానవుడే దేవుడే వెతికి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు ఉదయించి ఈ భూమిలో పుట్టి ఇది బ్రతుకు, ఇది జీవితం ఎలా బ్రతకాలి లోకానికి ఒక సవాల్ చేస్తూ వచ్చాడు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయన నిష్కలమైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన మనకి సరిపోయిన వాడు. కాబట్టి యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే నీవు నీ కుటుంబం రక్షించబడతారు. ప్రియులారా, నా జీవితం కూడా తప్పిపోయినటువంటి నా జీవితం, సినిమాలు చూసి బుద్ధి మాట్లాడి అనేక ప్రాంతంలో వెళ్ళి ఆయా పనులు చేసినటువంటి నా జీవితంలో యేసు ప్రభువు వారు దర్శించిన నా జీవితంలో యేసు ప్రభు వారు ఉద్భవించినప్పుడు తప్పిపోయిన వాడవలే, తప్పిపోయిన మానవులే నేను ప్రభువుకు దొరికాను. ఈ రోజు యేసు ప్రభు జన్మదినం సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. కాబట్టి ఈ రక్షణ, ఈ సంతోషం మీకు వద్దా ప్రియులారా? మేమందరం కూడా ఎందుకు పాటలు పాడుకుంటూ వచ్చాం? ఈ ఖమ్మం ప్రాంతంలో, ఈ ఖమ్మం వీధుల్లో ఎందుకు ఇలా తిరుగుతున్నామంటే ప్రియులారా, ఈ సంతోషం మీరు పొందుకోవాలని. యేసు ప్రభును పాపం వల్ల వచ్చి జీవితం మరణం అయితే ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల నిత్య జీవము, ఈ నిత్య జీవం నీకు వద్దా? ఈ నెమ్మది నీకు వద్దా? ఈ సంతోషం నీకు వద్దా? కాబట్టి ప్రియులారా, మీరు క్షేమంగా సంతోషంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇంకా ఎక్కువగా తెలుసుకొని కోరినట్లయితే హెబ్రోన్ యెరూషలేము ప్రార్థనా మందిరం మీరు వచ్చినట్లయితే అక్కడ దైవ సేవకులు మేము అక్కడ ఉంటాం కనుక, స్థానికంగా దైవ సేవకులుగా అక్కడ ఉంటున్నాం కనుక దయచేసి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకొని మరి యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. కాబట్టి దేవుడి యొక్క మాటలను దీవించి మీ ప్రాంత ప్రజలు దేవుడు దీవించును గాక. ఆమేన్.